మీ ముందుకి రాబోతున్నవాడు బేసిక్ గా యాంకర్. ఇలాంటి యాంకర్ కాదండి, అదృశ్యం అనిపించే యాంకర్. ఇప్పుడు టీమ్ లీడర్ గా మీ ముందుకి రాబోతున్నాడు. లెట్స్ వెల్కమ్ అద్రై అభినయ్ అండ్ హిస్ టీమ్. కొత్తగా పెళ్ళైన జంట ఎలా ఉంటున్నారో చూడండి. చెంపకమాల, చెంపకమాల, బయటకు వెళ్తున్నాను. ఏమండి, మీ టిఫిన్ మర్చిపోయారు. ఓహ్, థ్యాంక్ యూ. నేను ఇంకా ఏదో మర్చిపోయాను. మీరేం మర్చిపోలేదండి. నేను మర్చిపోయాను. ఏం మర్చిపోయారు? ఫైల్ చూడడం మర్చిపోయాను. అబ్బాచి ఊరుకోండి. ఒక్క ఫైల్ చూసేస్తాను. వద్దు, ఒక్క ఫైల్ వద్దు. లక 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 లక. మా ఆయన్ని తట్టుకోవడం చాలా కష్టం. 8 ఏళ్ల తర్వాత ఏమండి, దీని కళ్ళు మంట చూసేసింది. ఏమిటి? మీరేదో మర్చిపోయినట్టున్నారు. నేనేం మర్చిపోలేదు. నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. మీరేదో ఫైల్ మర్చిపోయారు. రాత్రి చూసిన ఫైల్లకే నా ఫైల్ అరిగిపోయాయి. ఇప్పుడు ఓపిక లేదు, నేను వెళ్ళాలి, నాకు లేట్ అవుతుంది. ఆ ఫైల్ ఏదో నేను చూపిస్తాను కదా. లక 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 లక. దీనికి చెంపకమాల అని పేరు పెట్టుకొని చెప్పు తీసుకొని కొట్టాలి. చెత్త నా కొట్టు. కామ పిచాచితో కాపురం చేస్తున్నట్టుందండి. ఏమండి, బాయ్. బావిలో దూకి వస్తా. మా ఆయన చాలా మారిపోయారు. ఏమండి రోజా గారు, మా ఆయన ఈ మధ్య ఫారెన్కి వెళ్దాం అంటున్నారు. అక్కడ అందరు తెల్లగా ఉంటారు కదా, మరి నేనేమో నల్లగా ఉంటాను. మీరు ఏం క్రీములు వాడుతున్నారు, ఎలాంటి మేకప్ వేసుకుంటున్నారు నాకు కొంచెం చెప్పరా? అన్నట్టు నాకు పని ఉంది, అదేదో మెయిల్ చేయండి. ఓకే, బాయ్. మా ప్రిన్సిపల్ చచ్చిపోయాడు. సార్ చచ్చాడు. ప్రిన్సిపల్ సారు చచ్చాడు. సార్ చచ్చాడు. మా ప్రిన్సిపల్ సారు చచ్చాడు. మా ప్రిన్సిపల్ చచ్చాడు. రే, ఏంట్రా నువ్వు అప్పుడే వచ్చేసావు స్కూల్ నుంచి? మమ్మీ, మా ప్రిన్సిపల్ సార్ చచ్చిపోయాడు మమ్మీ. 3 days హాలిడేస్ కదా, నేను చోటా భీమ్ చూస్తాను. చోటా భీమ్ లేదు, ఏం లేదు, హోంవర్క్ చేసుకో. హాలిడేస్ కూడా మమ్మీలో ఇదే, ఎందుకు హోంవర్క్ చేసుకోమంటారో ఏంటో. నేను చోటా భీమ్ చూస్తాను మమ్మీ. చెప్పానా హోంవర్క్ చేసుకోమని? మమ్మీ, నాకు డౌట్. అబ్బా, వీడు మళ్ళీ మొదలు పెట్టాడు. ఏంట్రా? రాత్రి నీకు డాడీకి మధ్యలో పడుకున్న నేను పొద్దున లేచేసరికి అక్కడ కార్నర్ లో ఉన్నాను. డాడీ నీ పక్కకి ఎందుకు పడుకున్నాడు మమ్మీ? రాత్రి నన్ను దోమలు కుడుతూ ఉంటే మీ నాన్న కొడుతూ పడుకున్నారు. అయితే మన ఇంట్లో ఆల్ అవుట్ ఉంది కదా. ఆ ఆల్అౌట్ ఈ దోమకి పని చేయదు నాన్న. ఓహో. ఏ రాఘవ, నువ్వు దోమలు కొడతావా? నాగబాబు గారు, మీరు దోమలు కొడతారా? రోజా గారు, మీ చీర చాలా బాగుందండి. మమ్మీ, మమ్మీ నాకు ఇంకో డౌట్ వచ్చింది మమ్మీ. డౌట్ లేదు, ఏం లేదు, నువ్వు హోంవర్క్ చేసుకో, నాకు పని ఉంది. ఈ మమ్మీలు ఇంతే. అయినా సరే నేను టీవీ చూస్తాను. ఓకే. మమ్మీ, నువ్వు దొంగ దొంగ అంటుంటావే, ఆంటీ వచ్చింది. రా సుభద్ర. సుభద్ర కాదు మమ్మీ, దొంగ. నువ్వు ఆపురా. ఏంటి సుభద్ర ఇలా వచ్చావు? ఏమీ లేదు చెంపకమాల, నేను అలా షాపింగ్కి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావేమని పిలుద్దామని వచ్చాను. వస్తానులే, కూర్చో, ఇప్పుడే వస్తా. ఎరా నాన్న, స్కూల్ లేదు ఇవాళ? స్కూల్ ప్రిన్సిపల్ ఆంటీ, మీకు ఎన్ని పేర్లు ఉన్నాయి? ఒకటే కాదు, మీకు 3 నేమ్స్ ఉన్నాయి. ఏమిట్రా అవి? సుభద్ర, దొంగ, కసక్కు. కసక్క? ఈ కసక్కని ఎవరన్నారా? మా డాడీ మిమ్మల్ని చూసినప్పుడల్లా అబ్బా కసక్కులా ఉంది, అబ్బా కసక్కులా ఉంటుంది అంటారు. ఆంటీ, కసక్ అంటే ఏంటి ఆంటీ? కసక్ అంటేనా మంచి అమ్మాయి అనరా. ఓహో, కసక్ అంటే మంచి అమ్మాయా? అయితే మీ అమ్మాయి లల్లి కూడా మంచి కసక్ ఆంటీ. సుభద్ర వెళ్దామా? ఆగండి, మీరు అలా వెళ్ళిపోతే నా డౌట్స్ ఎవరు క్లియర్ చేస్తారు? నేను ఆడుకోవడానికి ఎలా? ఆంటీ, మీ కసకు అదే మీ లల్లి ఏం చేస్తుంది? మా లల్లి ఇంట్లో పడుకుంది నాన్న. పడుకుందా? అయితే నేను వెళ్ళి దోమలు కొడతాను. నువ్వు ఆగురా. అయ్యో చంపకమాల, వెళ్ళని పాపం, వాడు మా అమ్మాయి అంటే వాడికి
ఎంత ఇష్టమో వెధవకి. అయ్యో సుభద్ర, ఆ. దోమలు కుట్టడం అంటే ఏంటో తెలుసా? ఏంటి? నువ్వు ఇలా రా. అయ్యో ఏంటమ్మా ఇది? వాడు దోమలు కుట్టడం అంటే ఆ. అనుకుంటున్నాడు. ఒరే, దొంగ సచ్చినోడా, నీకు ఇలాంటి బుద్ధులు తెచ్చా? చిచ్చి. సరే నువ్వు మా ఇంటికే వెళ్ళొద్దులే కానీ మా అమ్మాయిని ఆడుకోవడానికి ఇక్కడికే పంపిస్తాను. సరే మనం వెళ్దాం తా. ఆ, సరే జాగ్రత్తగా ఆడుకో. ఉమ్. పదా. పిచ్చి మమ్మీ, పిచ్చి ఆంటీ. బ్లేడ్ వెళ్ళి పెన్సిల్ని చెక్కినా, పెన్సిల్ వచ్చి బ్లేడ్ని చెక్కినా అరిగిపోయేది పెన్సిలే. ఈ గ్యాప్లో నేను పెన్సిల్ తీసుకుంటాను. ఇది ఓపెన్ కావట్లేదు. రష్మి ఆంటీ, కొంచెం ఇది ఓపెన్ చేసి ఎవరా ప్లీజ్. బన్నీ ఆ, ఏం చేస్తున్నావు? నేనేం చేయట్లేదు. రష్మి ఆంటీ జిప్ తీస్తుంది. అమ్మా ఛీ, ఆ జిప్ కాదు, బ్యాగ్ జిప్. మీరు ఆడుకోండి, నేను లల్లితో ఆడుకుంటా. లల్లి, బన్నీ లల్లి, బన్నీ లల్లి ఇట్రా. బన్నీ. మ్యూజిక్ 1 minute. స్టార్ట్ ద మ్యూజిక్. బన్నీ, నువ్వు చాలా బ్యాడ్ బాయ్. ఏం కాదు, నేను చాలా గుడ్ బాయ్. స్కూల్ అందరూ అంటారు తెలుసా. నాకు ఎన్నో రైమ్స్ వచ్చు, నాకు ఎన్నో గేమ్స్ వచ్చు, జోక్స్ వచ్చు, చాలా వచ్చు తెలుసా. అవునా? మ్. ఇది నా కోసం ఒక రైమ్ చెప్పవా ప్లీజ్? ఓకే. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, చిరంజీవి ఈజ్ ఏ మెగా స్టార్, పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ పవర్ స్టార్, నాగబాబు ఈజ్ ఏ టవర్ స్టార్. సూపర్ సూపర్. బన్నీ మరి ఇంకొకటి చెప్పవా నాకు? అవును, ఆయన గురించి చెప్పి ఆవిడ గురించి చెప్పకపోతే ఫీల్ అవుతుందిగా, నేను చెప్తాను. తెలుగులో చెప్పు. సరే చెప్పు. రోజా రోజా ఏంది నాయన, చక్కెర బుక్కి నావే లేదు నాయన, అబద్ధం చెప్తున్నావే ఏ ఊకో నాయన, నోరు తెరవ రాదే. బన్నీ ఇది జానీ జానీ ఎస్ పాపా కదా? ఆడెవడో నాకు తెలియని జాన్ గారి గురించి నేను ఎందుకు చెప్తాను చెప్పు. రోజా గారి గురించి చెప్తే మార్క్స్ అన్న మంచిగా వస్తాయి. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ చేస్తాను, టకీ టకీ అని సమాధానం చెప్పాలి. ఓకేనా? సరే ఫాస్ట్. నీకు ఎన్ని ఐస్ ఉన్నాయి? 2 eyes. ఓకే. నోస్? 1 nose 2 holes. ఓకే. ఇప్పుడు నీ చేతికి ఎన్ని ఫింగర్స్ ఉన్నాయో చెప్పమ్మా చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. 10 fingers. అలా ఎవరైనా చెప్తారు, చూడకుండా చెప్పాలమ్మా కదా. 1 2 3 4 5. ఆగు చీటర్, జేబులో చేతులు పెట్టుకో. ఇప్పుడు కౌంట్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 fingers వచ్చాయి. 1 minute. ఇప్పుడు 10 ఉన్నాయి, మరి 11th finger ఉండు తీస్తా. లల్లి పెన్సిల్ రోజా గారికి చూడొచ్చు, పర్లేదు. పెన్సిలా? రాఘవా నీదే చిన్నగా ఉంది పెన్సిల్. అన్ని నేను ఈ డ్రెస్ లో ఎంత అందంగా ఉన్నాను. అవును. లల్లి నాకు ముద్దొస్తున్నావు, ఒక ఉమ్మ పెట్టుకోనా? నువ్వు ఇలా చేస్తే నీతో ఇంకోసారి నేను ఆడుకోను కూడా రాను. సారీ సారీ సారీ. ఇంకొక ఏమైంది లల్లి దగ్గుతున్నావు? కొన్ని వాటర్ ఇవ్వవా బన్నీ? ముద్దు ఇవ్వమంటే బిల్డప్ ఇస్తావా? నీకు వాటర్ కాదు, నేను మజ్జిగ తెస్తానుండు. సరే. లల్లి ఇదిగో మజ్జిగ తాగు. అయ్యో నేనంటే నీకు ఎంత ఇష్టమో. నేను మొత్తం తాగేశాను కదా. అయితే నాకేంటంట? మరి నీకెలా ఇప్పుడు? నేను తాగనుగా. ఏ? ఎందుకంటే ఆ మజ్జిగలో నిన్న బల్లి పడింది. బన్నీ బన్నీ నేను కదా ఏడవాలి, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు తాగి పడేసిన ఆ గ్లాస్ తో మా మమ్మీ రోజు టాయిలెట్లు కడుగుతుంది. ఇప్పుడు ఆ గ్లాస్ పగిలిపోయింది, టాయిలెట్లు దేంతో కడగాలి? లల్లి 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 లల్లి. ఇది కూడా వీళ్ళ మమ్మీ లాగే జూనియర్ దొంగ. రష్మి నువ్వు దా, మనం దోమలు కొట్టుకుందాం.
అదిరే అభినయ్. అభినయ్. సో వీళ్ళ అభినయాలు మీకు ఎలా అనిపించింది జడ్జెస్? రోజా గారు. అదిరే అభినయమే. ఎందుకంటే ఎంట్రీలోనే పెళ్ళి అయిన కొత్తలో ఆ తర్వాత ఒక 8 years తర్వాత ఇలా చూసి వచ్చే లోపల వాళ్ళ సన్ లాగా వచ్చేసారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా మొన్న మా బాబు బర్త్డే ఇలాగే తెలుగులో సాంగ్ ఇది జానీ జానీ ఎస్పప్ చెప్పంటే ఎవరి వల్ల కాలేదు. తెలియకుండా ఇంగ్లీష్ పదాలు వచ్చేస్తున్నాయి. సో మీరు చెప్పినప్పుడు ముచ్చటగా అనిపించింది. ముందే స్కిట్ జరిగింటే నేను అక్కడ ఈజీగా గిఫ్ట్ కొట్టేసింటాను. సో చక్కగా ఉంది. అండ్ పేర్లు బాగా పెట్టారు ఆంటీకి. కసక్క ఆంటీ. కసక్క ఆంటీ. ఆ తిట్లేంటి అలా తిట్టేస్తున్నావు? అంటే మామూలుగా ఇంట్లో జరిగిన విషయాల్ని చిన్నపిల్లలు తెలియదు కదా, తెలియకుండా వాళ్ళకి నిజాలు చెప్పేస్తా చెప్పేస్తూ ఉంటారు. ఉంటారు. మీతో ఎప్పుడు ఎలాంటిది ఇన్సిడెంట్ జరిగిందా? నా డాటర్ ఉంది. నేను మా హస్బెండ్ ఏదన్నా మా అత్తయ్య గురించి అంటే వాళ్ళ మదర్ గురించి ఏదన్నా తను చేసింది ఎదురుగా చెప్పలేం కదా, అత్తయ్య కాబట్టి గౌరవం ఉంటుంది కాబట్టి. సో హస్బెండ్ తో షేర్ చేసుకుంటాం కదా, ఇలా ఎలా ఉంది మీరు కొంచెం సర్ది చెప్పండి. ఎప్పుడైనా మా అత్తయ్య వచ్చి చెప్తుంది అసలు నా కోడలికి నేనంటే చాలా ప్రాణం, అంటే నీ బొంద రాత్రి మా మమ్మీ డాడీ నిన్నే తిట్టుకుంటున్నారు అని చెప్పేసింది ఒక రోజు నా డాటర్. నాకు గుండె ఆగిపోయింది ఒక నిమిషం. నేను వెంటనే చెప్పాను, నేను తిట్టలేదు అత్తయ్య, ఇలా ఇలా ఇది ఇది అని చెప్పి సర్ది చెప్పానంటే నాకు తెలుసులేమ్మా అదేదో తెలియక చెప్పింది అని. సో అతను చెప్పేటప్పుడు నాకు అది గుర్తొచ్చింది. సో వెరీ నైస్, చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. సార్ మీకు ఎలా అనిపించింది? అభి, సార్. మనం ఒక షో చేసాం కలిసి. అవును సార్, అదృష్టు. ఇప్పుడు నువ్వు దీంట్లో పార్టిసిపేట్ చేయటం నిజంగా చాలా బాగుంది. ప్లస్ నేను నీ దగ్గర ఈ యాక్టింగ్ టాలెంట్ చూడలేదు కదా అభి, యాంకరింగ్ చేయడం చూశాను కానీ బట్ యాక్టింగ్ కూడా చాలా కన్విన్సింగ్గా ఉంది. ఇప్పుడు అదే కదా, ఫస్ట్ పెళ్ళైన కొత్తల్లో మొదట 2-3 సంవత్సరాలు పెళ్ళి అయిపోయిన వెంటనే లైఫ్ అంటే ఇలాగే ఉంటుంది కదా, ఎంత బాగుంటుందని మనమే కింగుల్లా అని ఫీలింగ్ ఉంటుంది. ఇంకో 2 ఏళ్ల తర్వాత మనం కింగులు కాకపోవచ్చు అనే చిన్న డౌట్ వస్తుంది. ఒక 3 ఏళ్ల తర్వాత అర్థమవుతుంది మనం బానిసలు కొంపదీసి అని ఫీలింగ్ వస్తుంది. 10 ఏళ్ల తర్వాత కన్ఫర్మ్ అవుతుంది మనం ఏం చేయలేం బానిసలు అని. నేను ఇవన్నీ ట్రిప్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. లేదు నీకు అక్కర్లా, అది ఆడవాళ్ళకి సహజంగా వచ్చేటువంటి ఒక శక్తి అది. నైస్ అభి, బాగా నీట్ చేసి క్లీన్ గా ఉంది కామెడీ, గుడ్.